హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో, ఇక రీసెంట్‌గా మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా బలపడి దిత్వా తుఫానుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారీగానే ఎఫెక్ట్ అయితే చూపించడం జరిగింది. సో, ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి ఈ దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడు, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు. సో, వీటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎడతెరపి లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా కొన్ని కొన్ని గ్రామాల్లో ఈ యొక్క వరద ముప్పు వలన రాకపోకలకు కూడా అంతరాయం కలగడం జరిగిందనమాట. భారీగా కురిసినటువంటి వర్షాల కారణంతో. అయితే ఈ దిత్వా తుఫాన్ అనేది తీరం దాటేసినప్పటికీ మనకు వెదర్ వచ్చేసి కూల్‌గానే ఉందండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటి పడుతూనే ఉన్నాయి. జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా కురిసినప్పటికీ, కొన్ని కొన్ని ప్రాంతాల్లో చలిగాలితో కూడుకున్నటువంటి, జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతూనే ఉన్నాయన్నమాట. సో, ఇదే విధంగా కొనసాగుతోంది. అయితే దీని ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా లేదా? ఏ జిల్లాలో పడతాయి? ఎప్పటి వరకు పడతాయి? ఎన్ని రోజుల పాటు పడతాయి? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. దీనితో పాటుగా రానున్నటువంటి రోజుల్లో ఈ నెలాఖరు లోపల మళ్ళా మనకు ఏవైనా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉన్నదా? లేదా? అనే విషయం గురించి కూడా మీకు చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతంలో మనకు శ్రీలంక అండ్ అలాగే పుదుచ్చేరి తీరాల మధ్యలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఓకేనా? ఈ ప్లేస్‌లో వచ్చేసి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా ఆల్మోస్ట్ ఆల్ సుళ్ళూరుపేట కావచ్చు, తడ, నాయుడుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, పొదలకూరు, రాపూరు, పెంచలకోన, నెల్లూరు, వెంకటాచలము ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మనకు భారీగానే ఎడతెరిపి లేకుండా వర్షాలు అనేటువంటివి కురిసాయన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఇదంతా కూడా, దాని తర్వాత ఆల్మోస్ట్ ఆల్ కడప డిస్ట్రిక్ట్‌కి, రాయచోటి వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ చూపించిందన్నమాట ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో. సో, ఇప్పటికీ కూడా మనకు ఈ తీరం అనేటువంటిది దాటేసింది ఆల్మోస్ట్ ఆల్ ఈ దిత్వా తుఫాన్ అనేది. అయినప్పటికీ వాతావరణం మనకు కూల్‌గానే ఉంటుందండి. ఎండ చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. వాతావరణము కూల్‌గా ఉండి చలిగాలులు అనేటువంటివి కూడా వీస్తూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లా తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్ సైడ్. సో, ఎక్కువ ఎఫెక్టు ఈ తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్కే చూపిచ్చింది. ఈ దిత్వా తుఫాన్ అనేది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. ఈ నేపథ్యంలో మనకు గూడూరు పరిసర ప్రాంతాలు, గూడూరు నగర పరిసర ప్రాంతాల్లో కొన్ని కొన్ని విలేజెస్‌కి కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది ఈ వరద ముప్పు వల్ల. కాబట్టి ఇప్పటికీ ఈ 2 జిల్లాల్లో వెదర్ అనేటువంటిది ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. సో, అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చెన్నైకి ఆల్మోస్ట్ ఆల్ చూసుకుంటే మీకు రెయిన్ అయ్యేటువంటిది ఈరోజు ఉంది. ప్రెజెంట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట ఇది. సో, ఈరోజైతే ఉంది. సో, ఇది ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి ఉంది కాబట్టి దానికి దగ్గరగా అనుకున్నటువంటి ప్రాంతాలకు అక్కడక్కడ పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో, దీన్ని ఇలా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చండి. కాబట్టి మనకు అయినప్పటికీ ఇది తీరం దాటేసినప్పటికీ కూడా వర్షాలనేటువంటివి పడుతూనే ఉండాయి. అది కూడా పెద్ద భారీ వర్షాలైతే కాదు. జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు. అది కూడా ఒక రోజులో అక్కడక్కడ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అట్లాగా పడుతూ ఉంటాయి. ఓకేనా? సో, ఈ మనకు మాక్సిమం ఈ నెల 15, 16 తారీఖుల వరకు వాతావరణం ఇలాగే కొనసాగుతుందనమాట. సో, ఇక మీకు చెప్పాను. ఈ యొక్క రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో ఇంకేమైనా అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయా? సో, ఏర్పడితే వాటి ఎఫెక్ట్ ఏంది అనే వివరాల గురించి చెప్పాను కదా! దాని గురించి చూద్దాము. అండ్ అలాగే రేపటి రోజున వాతావరణం ఎలా ఉండబోతుంది మన ఏపీలో? సో, ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చు అనే విషయాల గురించి ఈ శాటిలైట్ ఇమేజ్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. సో, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా మనకు అల్పపీడనం అయితే కాదు. బట్ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వీటి వలన. ఓకేనా?
సో ఇది మనకు దగ్గరగా వచ్చే కొందే వర్షాలనేటువంటి స్టార్ట్ అవ్వచ్చు రేపటి రోజున. లేదు ఇది ఇక్కడికిక్కడికే మనకు కలిసిపోతే ఈ సముద్రంలోనే కలిసిపోతే వర్షాలనేటువంటివి రావు. ఇది దగ్గరగా వచ్చే కొద్దే వర్షాలనేటువంటివి పడతాయి. ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వస్తే మీకు తెలిసిన విషయమే. ఈ ఈ తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు డిస్టిక్ ఆల్మోస్ట్ ఆల్ వాటికి తగులుతుంది వర్షం అనేటువంటిది చెన్నైలో కురిసినట్లయితే ఎక్కువగా. సో మనకు రేపు కూడా అక్కడక్కడ పడొచ్చు మ్యాక్సిమం జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు, లేదా కొంచెం మోస్తరుగా నమోదవచ్చు. అవి కూడా ఈ ప్రాంతాల్లోనే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఇక్కడెక్కడ కూడా వర్షం పడదండి. ఈ విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, ఓకేనా, రాజమహేంద్రవరము, గుంటూరు, ఏలూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలు ఎక్కడ కూడా వర్షం అయితే లేదు రేపు. మ్యాక్సిమం ఈ చెన్నైకి అనుకున్నటువంటి ప్రాంతాలకు కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షాలు కూడా కాదు, లైట్ రైన్ నమోదవుతుంది. ఇక ఇక్కడ వరకు ఇది క్లియర్. నేను ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అయితే అందజేస్తూనే ఉంటాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇక మనకు ఈ నెల 18, 19 ఆ తారీఖుల్లో మనకు మ్యాక్సిమం ఇది అల్పపీడనమే. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఈ తమిళనాడు చెన్నైకి దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. ఈ శ్రీలంక ప్రాంత సమీపంలోనే ఇంతకుముందు దిత్వా తుఫాన్ అనేది ఏ విధంగా ఏర్పడిందో సేమ్ అదే ప్లేస్లో అయితే ఇది కూడా ఏర్పడి ఈ యొక్క తమిళనాడు, పుదుచ్చేరి, చెన్నైకి దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక చెన్నైకి దగ్గరగానే వస్తుంది కాబట్టి ఇది మనకు ఇట్లా ఎఫెక్ట్ అయితే చూపించేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు. బట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిది ఇస్తూనే ఉంటానండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. మనకు ఈ అల్పపీడనాలు అనేటువంటివి తీవ్ర తుఫాన్లుగా మారడం అయితే జరుగుతుంది. తుఫాన్గా మారడం కాబట్టి చూద్దాం వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా చేంజ్ అవుతాయో. సో ఎప్పటికప్పుడు చేంజెస్ అయినా కూడా జరగవచ్చు, మనం చెప్పలేం వెదర్ అనేది. కాబట్టి మీకు అప్డేట్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.